ఇచ్చినటువంటి భాష గారికి, దేవుడికి, అలాగే సంఘం అంతటికి నా ప్రైజ్ ది లార్డ్. ఒక బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములనైనా, మమ్మల్ని అత్యమికిలో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములనైనా. తండ్రి, ఈ రోజునైనా ఇలా మేమందరం కూడుకొని ఉన్నామంటే కేవలం నీ కృపయు నైనా, నీ కనికరమే తండ్రి. తండ్రి ప్రభా, ఈ రోజునైనా శుభ శుక్రవారంనైనా నీ యొక్క త్యాగాన్ని మేము గుర్తు చేసుకొని ఈ రోజు ఇలా కూడుకున్నాం తండ్రి. మా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయినా చెప్తున్నా నాకునైనా నేను 4వ మాట చెప్తుండగా మీరే తోడుని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే వింటున్న వీరికి అర్థమయ్యేలా సాయం చేయండి నైనా. నా ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతి చెల్లించుకుంటూ ముందున్న సమయం మొత్తం మీకే అప్పచెప్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజున మన కొరకు, మన పాపాల కొరకు ఆ యొక్క కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని బలి చేసి మన కోసం, మన ఏ పాపం ఎరుగని నా దేవుడైన యేసయ్య, మన దేవుడైన యేసయ్య ఆ శిలువలో ప్రాణం పెట్టిన రోజు కనుక మనం ఈరోజు శుభ శుక్రవారం జరుపుకుంటున్నాం. ఆయన మాట్లాడిన మాటలో నేను చెప్పబోయే మాట 4వ మాట. అయితే ఈ మాటలో 4వ మాటలో మనం 4 అంశాలుగా మాట్లాడుకుందాం. మొదటి అంశము చీకటి, 2వ అంశము సమయం యొక్క ప్రాముఖ్యత, అలాగే 3వ అంశము ప్రశ్న మరియు జవాబు, 4వ అంశము బుద్ధిహీనత. హల్లెలూయా. త్వరగా ఈ 4 అంశాలు చెప్పి నేను ముగించబోతున్నా. మొదటిది చీకటి గురించి మనము తెలుసుకుందాం. అయితే దీనికోసం మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని మనం బైబిల్ గ్రంథంలో ఈ లేఖనాలు చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ చీకటి ఎప్పుడు కమ్మిందట? మధ్యాహ్నం 3 గంటలకు కమ్మింది. అంటే మధ్యాహ్నం జనరల్ గా మనకి ఎండ ఉంటుందా, చీకటి ఉంటుందా? ఎండ ఉంటది. అయితే మరి ఆ రోజున దేవుణ్ణి సిలువకేసిన రోజున మధ్యాహ్నం ఏమైంది? చీకటిగా మారింది. అంటే ప్రకృతి కూడా దేవుని యొక్క శిలువ భారాన్ని చూసి అక్కడ చీకటి అనేది, అంటే సూర్యాస్తమం అనేది జరిగింది. ఆ మాటకు ముందే దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తున్నాయి. దేవుడు పుట్టక ముందే ఈ యొక్క వాక్యం అనేది తెలియజేస్తున్నాయి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ప్రభువైన అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ దినమున నేను మధ్యాహ్న కాలము సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమికి చీకటిని కమ్మజేద్దను. ఈ యొక్క మాట ఆమోసు గ్రంథంలో రచింపబడి ఉన్నది. దాదాపు ప్రవక్త అయిన ఆమోసు రచింపబడిన ఈ యొక్క గ్రంథము 700 దేవుడు పుట్టక ముందు, బిఫోర్ క్రైస్ట్ 750 నుంచి వెళ్ళి 760 ఆ కాలం నాడు రచింపబడింది. అయితే దేవుడు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు నుంచెల్లే ఈ యొక్క విషయాల గురించి అక్కడ ప్రజలకి చెప్పబడుతున్నది. అయితే చీకటి అనేది ఇక్కడ మన 4వ మాటల ప్రాముఖ్యంగా ఉన్నది. సో అలాగే 2వ మాట సమయం యొక్క ప్రాముఖ్యత. అసలు సమయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? టైంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అయితే ఈ వాక్యం కోసము మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం మొదటి భాగం చదువుకుంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు అని రచింపబడి ఉంటది. ఇంచుమించు 3 గంటలప్పుడు, 3 గంటలు అని ఇక్కడ సమయాన్ని మనకి దేవుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఈ 3 గంటలు అనే దానికి, సమయానికి గల ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఏముంది? అసలు ఎందుకు అక్కడ రచింపబడింది అనేది మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఆ దినమున అక్కడ పస్కా పండుగ అనేది జరుపుకుంటారండి. పస్కా పండుగ అంటే ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, అక్కడ నివసించే ప్రజలు వారి యొక్క కుటుంబం కోసం, వారి పిల్లల కోసం, వారి యొక్క పితరుల పాపాల కోసం, వారి పాపాల నిమిత్తము అక్కడ ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లని బలి ఇస్తే వారి యొక్క పాపాలు అనేవి కడగబడతాయి అని చెప్తారు. అంటే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు నమ్మకం ఏంటంటే, ఇక్కడ ఇక్కడ ఒక బలిని నేను అర్పించితే, గొర్రె పిల్లని బలి అర్పిస్తే నా యొక్క కుటుంబ పాపాలు
నా పాపాలు, నా పితరుల పాపాలు తొలగబడతాయి. ఏది పస్కా పండుగ రోజు నాడు జరుపుతారు. అయితే ఈ యొక్క పస్కా పండుగ నాడు 3 గంటల వరకు చివరి గొర్రె పిల్ల అనేది బలి అవుతుందండి. చివరి గొర్రె పిల్ల అనేది బలి అవుతుంది. సో ఈ యొక్క వాక్యం ప్రకారం దేవుడు కూడా మన కోసం ఒక గొర్రె పిల్ల వలె తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని కూడా మన కోసం ధారపోసి, మనం ఏ పాపం తెలియకుండా ఉన్న నా దేవుడైన మన యేసయ్య మన కోసం, మన పాపాల కోసం ఆయన మీద వేసుకొని ఆ యొక్క రోజున మన పాపాలని కడగబడినాయి. అయితే బలిలో అనేది జనరల్ గా దేవుడు పుట్టక ముందు కావచ్చు, ఇప్పటికీ మనం చూస్తున్నాం. అయితే యోబు గ్రంథంలో కూడా మనం చూసుకోవచ్చు. 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యోబు గారు పొద్దున లేచి వారి పిల్లల కోసం ప్రార్థన చేసి వారి పాప నిమిత్తము, వారి పిల్లల పాప నిమిత్తము గొర్రె పిల్లను బలిగా ఇచ్చారని రచింపబడి ఉంటది. అలాగే ఇది సమయానికి ఉన్న ప్రాముఖ్యత. 3 గంటలప్పుడు అంటే పస్కా పండుగ అప్పుడు 3 గంటలప్పుడు ఎలాగైతే చివరి గొర్రె పిల్ల చనిపోయిందో, ఎలాగైతే చివరి గొర్రె పిల్లను బలి ఇస్తారో, అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 3 మాటలు కావచ్చు, ఫలానా సమయాన లేదు కానీ 4వ మాట మాత్రం ఫలానా సమయమున అని రచింపబడి ఉన్నది. ఫలానా సమయమున అని రచింపబడి ఉన్నది. సో ఈ యొక్క మాట బలిగా మనము చూసుకుంటాం. ఎందుకంటే మన పాప విముక్తి అనేది 3 గంటల తర్వాత వాళ్ళు ఎట్లయితే నమ్ముతున్నారో వాళ్ళ బిలీవ్నెస్ ని కూడా దేవుడు ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం ఇచ్చిన తర్వాత గలతీ గ్రంథము 10వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే, ఏ పశువు రక్తముతో నీ పాపాలు కడగబడవు గాని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ రక్తముచే నీ యొక్క పాపము కడగబడుతుందని ఆ యొక్క గ్రంథంలో మనం చూసుకోగలుగుతాం. అలాగే మూడవ అంశము ప్రశ్న మరియు జవాబు. చాలా ఇంపార్టెంట్. ప్రశ్న మరియు జవాబు. హల్లెలూయా. అందరు వింటున్నారు కదా? ప్రశ్న మరియు జవాబు. ప్రశ్న మరియు జవాబు అనే దానికి మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అక్కడ బిగ్గరగా కేక వేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్న అడుగుతున్నారా, జవాబా? ప్రశ్న. అయితే ఎవరికి అడుగుతున్నాడు? తండ్రి అయిన యెహోవాకి అడుగుతున్నాడు. తండ్రి నా చేతులు ఎందుకు విడిచావు? తండ్రి నా యొక్క హస్తము ఎందుకు విడిచావు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అడిగాడు. అయితే ఒక కుమారుడు తన తండ్రిని అలా అడిగినప్పుడు తండ్రి ఎంతగా బాధపడతాడని ఆదికాండము మనము 21వ అధ్యాయం చూసుకున్నట్టయితే, 22వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఇదే సేమ్ సిచ్యువేషన్ అబ్రహాము గురించి రచింపబడుతుంది. అబ్రహాము ఇస్సాకుని బలి ఇయ్యాలని కొండపైకి తీసుకొని వెళ్తుంటే, మోరాయి కొండపైకి తీసుకొని వెళ్తుంటే అక్కడ ఇస్సాకు అడుగుతాడు అబ్రహాంని, నానా మన దగ్గర కట్టెలు ఉన్నాయి, నానా మన దగ్గర కత్తి ఉంది, కానీ బలి ఇయ్యడానికి గొర్రె పిల్ల లేదే అని ఇస్సాకు అడిగినప్పుడు ఆ యొక్క అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు. మన పితరుడైన మన తండ్రి అయిన అబ్రహాము ఎంతగా బాధపడి ఉంటాడు. ఒకసారి మనమే ఆలోచించుకోండి. మన కొడుకుకి జ్వరం వస్తేనే మనం తట్టుకోలేము. నేను ఒక అరగంట లేట్ పోతేనే మా అమ్మ ఏడుస్తుంది మా ఇంటికి. అలాంటిది మన విషయంలో మనం ఇలా ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకు వచ్చినటువంటి అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, యెహోవాయే చూసుకుంటాడు అని చెప్తాడు. అయితే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అసలు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అంటే, మన పాపములు, మన యొక్క పాపములు దేవుని మీద మోపబడినప్పుడు తాత్కాలికంగా కొంతసేపటి వరకు దేవునికి మరియు యేసుక్రీస్తు ప్రభు వారికి కొంచెము దూరం అనేది కలిగింది. అందుకొరకు దేవుడు ఆ యొక్క మాటని మనము పలుకుతున్నాడు. అయితే తండ్రి మరి దీనికి జవాబు ఇచ్చాడా అంటే ఇచ్చారు. యోహాను గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన ప్రతి వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించెను అని ఉంటది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనము నశింపకుండా మనము నిత్య జీవంకి వెళ్ళాలని దేవుడైన యెహోవా తన కుమారుని యొక్క చేతులు
విడిచాడు మన చేతులు పట్టుకోవడం కోసం. ఈ యొక్క లోకంలో చేతులు పట్టుకోవడం కోసం, అంటే మన కోసం, మన చేతులు నా చేతులు పట్టుకోవడం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి చేతులు వదిలేశాడు. అలాగే యోహాను గ్రంథంలో మనం ఈ యొక్క విషయాన్ని చూసుకుంటున్నాం. అయితే దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అండి. మన కోసం దేవుడు మన కోసం తన అద్వితీయ కుమారుని సైతం చేతులు వదిలేసి నీ యొక్క చేతులు పట్టుకుంటున్నాడు. అది మనము చాలా సంతోషంగా చూసుకోవాలి. అయితే ఈ రోజు మనం నిజంగా దేవుని చేతులు పట్టుకోగలుగుతున్నామా? ఈ రోజు మనం నిజంగా దేవునిలో సంతోషంగా ఉండగలుగుతున్నామా? నిజంగా దేవుని కొరకు ప్రయాస పడగలుగుతున్నామా? మనం ఒకసారి మనము చెక్ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అద్వితీయ కుమారుడుగా ఆయన చేయని కూడా వదిలేటకు తండ్రి ఏమాత్రము ఆలోచించలేదు. మనం ఈ మాట మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో చూసుకోవచ్చు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించెను. అంటే ఈ మాట మనం చూసుకున్నట్టయితే మన అందరి కోసం తన కుమారుని కూడా అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అంత వేదన చెందింది ఎవరి కోసం? మన కోసం, మన పాపాల కోసం. మనం నశించకుండా మనం నిత్య జీవంలోకి వెళ్ళాలని, మన యొక్క నిత్య జీవంలో ఆనందించాలని, తండ్రి ఇంటిలో సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు అంత శ్రమను పొంది నిన్ను నన్ను మన అందరి పాపాలని విడుదల చేశాడు. అలాగే ఇది 3వ వచనం. 4వ వచనం బుద్ధిహీనత అంటే అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఏం జరుగుతుంది తెలిసి కూడా తెలియకుండా బిహేవ్ చేయడం. అంటే ఆల్రెడీ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 47వ వచనము మరియు 49వ వచనం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఈ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నారని. అలాగే 49 తాకిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూచుతిరి. అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది విని ఏమంటున్నారు అంటే, ఏలియాను పిలుస్తున్నాడేమో దేవుడు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? ఏలియాను పిలుస్తున్నాడేమో దేవుడు. ఇప్పుడు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, అందరూ ఊరక ఉండండి, ఇప్పుడు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని మాట అక్కడ చూడగలుగుతున్నాం. జనరల్ గా ఏలీ ఏలీ రామా సబక్త అనేది అరమిక్ భాషలో ఉంటది. మన యొక్క పాత నిబంధన గ్రంథము హెబ్రూ భాషలో రాసి ఉంటే, కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాసి ఉంటది. అరమిక్ భాష అనేది హెబ్రీ భాష యొక్క యాస. తెలుగులో ఎలాగైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు ఉంటుందో అలాగే యాస కూడా అలాగే ఉంటదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అరమిక్ భాషలో ఉన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఏలీ ఏలీ లామా సబక్త అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఈ యొక్క మాటకి ఈ ప్రొఫెసీ ఏముందంటే, నా దేవా కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, నా దేవా నీవు నన్నెలా విడిచితివి, నన్ను రక్షింప నా ఆర్తత్వాన్ని నీవేళ దూరముగా నున్నావు. ఈ యొక్క మాట మనము కీర్తన గ్రంథంలో చూసుకోగలుగుతాం. అయితే ఈ యొక్క 4 వచనాలు మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు కీర్తన గ్రంథంలో. ఈ యొక్క మాటలు ఆల్రెడీ ఇక్కడ రియాలిటీగా ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు లేఖనాలు తెలియక అక్కడ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేకపోయారు. అయితే మనం రాబోయే 2వ రాకడలో కూడా మనం లేఖనాలను తెలుసుకొని దాని ప్రకారం ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల బాధను ఆయన అనుభవించాడు. అలాగే ప్రపంచ పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన పాపానికి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. అలాగే అంత బాధలో కూడా దేవునిపై విశ్వాసము వదులుకోలేదు. సో మనం కూడా దేవునిపై విశ్వాసం వదలకుండా ఎంత కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని యందు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి యొక్క మాట దీవించును గాక. ఆమేన్. ఏమైనా తప్పులు క్షమించండి.